మూడవ ఏపీఎస్పీ కాకినాడ రూరల్ చర్చ్ వద్ద ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా కమాండెంట్ దీపిక ఐపీఎస్. 400 మంది పేదలకు వస్త్రదానం. థర్డ్ ఏపీఎస్పీ కాకినాడ చర్చ్ నందు బుధవారం కాకినాడ రూరల్ మండలం 3వ ఏపీఎస్పీ యూనియన్ చర్చ్ వాకలపూడి నందు క్రీస్తు జన్మని పురస్కరించుకొని క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకాన్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ భూమి మీద ఉద్భవించారని ఆహ్వానించబడిన దైవ సేవకులు జాషువా గిరి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 3వ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపిక ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ కాపరి రెవరెండ్ వంగా సాల్మన్ థామస్ శుభములు తెలియజేస్తూ దేవదేవుడు సంఘస్థుల కుటుంబాల్లో లోకరక్షకుడు గొప్ప కార్యాలు జరిగించాలని శుభములు అందించారు. సంఘ అధ్యక్షులు దేవకుమార్ సంఘస్థులను ఉద్దేశించి క్రిస్మస్ శుభములను అందజేశారు. గత 4 రోజులుగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగానే 6 కుటుంబాలకు 12 లక్షల రూపాయల విలువ చేసే విలువైన వస్తువులు క్యాష్ను అందించడం జరిగిందని తెలిపారు. యేసు ప్రభు ప్రేమను చాటుతూ సుమారు 400 మంది బీదలకు వస్త్రదానం ముఖ్య అతిథి శ్రీమతి దీపిక చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వచ్చిన వారందరికీ సంఘ కార్యవర్గం స్నాక్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ కాపరి రారని వంగ సాల్మన్ థామస్, సంఘ అధ్యక్షులు దేవకుమార్, సంఘ కార్యదర్శి శ్రీ జేవి సాగర్, సంఘ ట్రెజరర్ శ్రీ బి శ్రీధర్, వైస్ ప్రెసిడెంట్ ఎం జాన్సన్, సంఘ సహాయ కార్యదర్శి ఐఎస్పి కుమార్ మరియు ఫ్యామిలీ ఫెలోషిప్ కన్వీనర్ పి సంజీవరావు, సండే స్కూల్ సూపరింటెండెంట్ మహేష్ బాబు మరియు సంఘ సభ్యులు విశ్వాసులు పాల్గొన్నారు. సార్ ఒకసారి అలాగే మనం చిన్న ఆనందం స్వీకరించినందుకు ప్రత్యేకంగా సండే స్కూల్ వెహికల్స్ అన్ని వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. అందరూ కూడా రాష్ట్రపతి సార్ అందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడికి నేను పిలుస్తానికి అందరికీ థ్యాంక్ యూ. క్రిస్మస్ రోజు ఇంత చక్కటి చర్చ్ వచ్చి మీ అందరినీ కలుస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడే పాస్టర్ గారు చెప్పినవి వింటే మీ అందరికీ కూడా అనిపించుంటుంది, క్రిస్మస్ అనేది మన అంత వరల్డ్లో అందరి కోసం ఒక పండుగ. పిల్లల నుంచి పెద్దవాళ్ళు క్రిస్మస్ వస్తుంది శాంటా క్లాస్ అని పిల్లలు క్రిస్మస్ ట్రీ అని, అట్లాగే పెద్దవాళ్ళు కూడా కేక్ తిందామండి, ఏదో ఒక రీజన్కి చర్చికి వెళ్ళే వాళ్ళు చర్చికి వెళ్దామండి, అందరూ ఎదురు చూసే పండుగగా ఉంది. సో ఈ పండుగ అందరి కోసం అట్లీస్ట్ ఆ ఒక్క రోజు కోసం అయితే అందరి జీవితాల్లో ఏ ప్రకాశం గురించి అయితే మన పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు, దేవుడు వచ్చినప్పుడు అలా వెలుగు వచ్చిందని, ఆ వెలుగు అందరికీ కూడా ఈరోజు కలుపుతుంది. ఇంకా ఈ క్రిస్మస్ స్పిరిట్ ఏదైతే అందరు మనం కలిసి ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ చేయగలిగినానికి హెల్ప్ చేస్తూ మన ఉన్న పిల్లల్ని మన బాధ్యతల్ని సరిగ్గా చేస్తూ అయితే డెఫినెట్గా ఈ క్రిస్మస్ స్పిరిట్ అనేది కంటిన్యూ చేస్తే మొత్తం అందరికీ కూడా వరల్డ్లో పీస్ అండ్ ప్రాస్పెరిటీ వస్తుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చిన అందరికీ కూడా మెరీ క్రిస్మస్. And I hope this season ushers in happiness and well-being for all of you. Thank you. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. కాకినాడ రూరల్ ప్రాంతంలో వాకలపూడి ప్రాంతంలో 3 ఏపీఎస్పీ యూనియన్ సంఘ ప్రెసిడెంట్గా
మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి శాంతి సమాధానాన్ని దేవుడు మీకు దయచేయనుగాక. ప్రత్యేకంగా 3వ ఏపీఎస్పీ యూనియన్ సంఘంలో గత నెల రోజులుగా నవంబర్ 25వ తారీఖున ప్రారంభించబడిన క్రిస్మస్లు కొనసాగుతూ ఉన్నాయి. 25వ తారీఖున షాడో క్రిస్మస్ ప్రారంభించాం. ఆ తర్వాత అనేకమైన క్రిస్మస్ కార్యక్రమాలు చేసాం. ఒక పేదలను కనికరించి పేదల కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆపద అనే కార్యక్రమాన్ని మేము చేసి 6 ఫ్యామిలీలు తీసుకొని వచ్చి పేద ఫ్యామిలీలని ఒక్కొక్కరికి ఇంచుమించుగా 2 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులు లేకపోతే క్యాష్ ఇవ్వడం జరిగింది. అంటే 6 ఏళ్ళు 12 లక్షలు సంఘం ద్వారా సంఘ సభ్యులు ఇవ్వడం ద్వారా వారికి వాళ్ళు ఆదుకునే కార్యక్రమం చేస్తాం. అలాగే ఈ నెల 15వ తారీఖున 16వ తారీఖు నుంచి ప్రారంభమైన క్రిస్మస్లు 18, 19 తారీఖుల క్యారల్స్, 20వ తారీఖున క్యారల్స్ తిరిగి అనేక మంది క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశాం. 21వ తారీఖున స్త్రీల క్రిస్మస్, 22వ తారీఖున సండే స్కూల్ క్రిస్మస్, 23వ తారీఖున యూత్ క్రిస్మస్, 24వ తారీఖున క్రిస్మస్ ఈ ఉంది. ఈ రోజున ప్రత్యేకంగా ఈ ఉదయకాలంలో ఈ క్రిస్మస్ కార్యక్రమం చేశాం. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో మన 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కమాండెంట్ అయినటువంటి శ్రీమతి దీపికా మేడం గారు ఐపీఎస్ సంఘానికి వచ్చి వారి అమూల్యమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు చాలా ఘనంగా అందరూ ఆహ్లాదకరంగా సంతోషంగా ఈరోజు ఈ ఘనంగా క్రీస్తు జన్మదిన వేడుకలు జరిపాం. ఇవన్నీ అన్నీ కూడా సంఘం యొక్క ప్రతి ఒక్కరి ప్రార్థన, పాస్టర్ గారి ప్రార్థన, సంఘం పెద్దల ప్రార్థన, సంఘ కౌన్సిల్ మెంబర్ ప్రార్థనతో ఈ సంఘం అభివృద్ధి చెందుతూ ఇంకా అనేక సంవత్సరాలు ఇది ఇంకా అభివృద్ధి పొందాలని నడవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ 3rd ఏపీఎస్పీ సంఘ పక్షంగా, సంఘ కార్యవర్గ పక్షంగా, విశ్వాస బృందం అంతటి పక్షంగా క్రిస్మస్ శుభములు దీవెన అందజేస్తా ఉన్నాం. ఈ కాకినాడ మహానగరంలో 3వ అతిపెద్ద సంఘమైనటువంటి మా 3rd ఏపీఎస్పీ సంఘాన్ని దేవుడు ప్రేమించి గడిచిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు ఆయన కృపని అనుగ్రహించారు. మరి ఈ సంవత్సరం 2024 క్రిస్మస్ కూడికలు జరిపించడానికి దేవుడే తన కృపను అనుగ్రహించారు. ప్రెసిడెంట్ గారు తెలియజేసిన రీతిగా గడిచిన నెల 25వ తారీఖు మొదలుకొని నేటి వరకు అనేకమైన కార్యక్రమాలు చేపట్టడానికి దేవుడే సహాయం చేశారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా జరగడానికి వెనకాల నుండి నడిపిస్తున్న సంఘ కార్యవర్గం అంతటి కూడా కాపరిగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకొని అనేకమైన పేదలకు దుప్పట్లు వస్త్రదానం చేయడానికి దేవుడు సహాయం చేశారు. సంఘ పరిచర్ను ప్రభు విస్తరింపచేస్తూ అనేక మందికి రక్షణార్థంగా నిలుస్తూ ఉన్నారు. వీక్షిస్తున్న మీ అందరూ మరొకసారి మా సంఘ పక్షంగా శుభాలు తెలియజేస్తూ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దీవెనలు మీ మీద, మీ కుటుంబం మీద ఉండును గాక. థ్యాంక్ యూ. Thank you.